దురంధర్ పాటు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ సినిమాకి సంబంధించి ఒక రికార్డ్ బ్రేక్ చేయబోతుంది. అది ఏ రికార్డ్ అనేది మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవకృష్ణ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. దురంధర్ పార్ట్కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే నిజంగా మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఈ సినిమాను ఓన్లీ బాలీవుడ్ సంబంధించిన సినిమాగా కాకుండా ఇండియన్ సినిమాగా చూడడం జరుగుతుంది. కాబట్టి ఈ రేంజ్ హవా అయితే ఈ సినిమా కొనసాగడం జరుగుతుంది. ఈ రేంజ్ బుకింగ్స్ అయితే కొనసాగుతున్నాయి. అండ్ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే 2015లో మన రాజమౌళి గారు బాహుబలి సినిమాతో బాలీవుడ్లో గేట్లు తెరిచాడు. ఏ విధంగా 2015లో బాలీవుడ్లో బాహుబలితో రాజమౌళి గారు గేట్లు తెరవడం జరిగిందో అదేవిధంగా ఇప్పుడు బాలీవుడ్ దురంధర్ సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో గేట్లు ఓపెన్ చేయడం జరిగింది. సో ఏంటంటే బాలీవుడ్ సంబంధించిన ప్రతి సినిమాని ఆడియన్స్ చూస్తారా అంటే చూడరు. ఇది దురంధర్ పార్ట్ అయితే గేట్లు ఓపెన్ చేసింది, బట్ ప్రతి సినిమాని చూస్తారా అంటే చూడరు. ఒక సినిమాని చూడాలంటే మెయిన్గా 3 ఫ్యాక్టర్స్. ఒకటి, సినిమా హీరోని బట్టి చూస్తారు, సినిమా డైరెక్టర్ని బట్టి చూస్తారు, సినిమా కథను బట్టి చూస్తారు. ఇప్పుడు ప్రభాస్ సినిమాలు ఇంకా అల్లు అర్జున్ సినిమాలు వస్తే ఎక్కువగా హీరోల కోసం చూస్తారు. మన రాజమౌళి గారు, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగ వంటి డైరెక్టర్ల దగ్గర నుంచి సినిమాలు వస్తే డైరెక్టర్ల కోసం మెయిన్గా ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం చూస్తారు. అండ్ మూడోది ఏంటంటే కథ కోసం చూస్తారు. ఒక సినిమాలో కథ ఉంటే పర్లేదు, హీరో అయినా ఇంకా డైరెక్టర్ ఎవరున్నా పర్లేదు, సినిమాలో కథ ఉంటే చూస్తారు. ఈ దురంధర్ పార్ట్ అనేది 3వ రకానికి చెందింది. సో దురంధర్ పార్ట్లో మన హీరో రణ్వీర్ సింగ్ అంత పెద్ద హీరో కాదు, మనందరికి తెలిసిన విషయమే. అండ్ మన ఆదిత్య కూడా ఇంతవరకు మనకి ఆ డైరెక్టర్ గురించి ఎక్కువగా తెలియదు. ఈ సినిమాతోనే మనకు తెలుసు. అతను కూడా అంత పెద్ద డైరెక్టరా లేదా అని పక్కన పెడితే ఏంటంటే ఇండియన్ ఆడియన్స్ మొత్తం ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా కథే ఆధారంగా నిలిచింది. సో కథ వల్లే ఈ సినిమా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. అందుకే ఈ సినిమాని ఓన్లీ బాలీవుడ్ సంబంధించిన సినిమాగా చూడకుండా ఇండియన్ ఇండస్ట్రీ సినిమాగా చూడడం జరుగుతుంది. అండ్ మూవీ టీం కూడా చాలా స్మార్ట్గా ఆలోచించడం జరుగుతుంది. ఏంటంటే దురంధర్ పార్ట్ 1ని ముందుగా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. దురంధర్ పార్ట్ 2ని 100% క్యాష్ చేసుకుంటున్నారు. ఏ విధంగా అనేది కూడా నేను చెప్తాను. అయితే ఈ సినిమాకి సంబంధించి ఏవైతే పెయిడ్ ప్రీమియర్స్ నడుస్తున్నాయో దానికి సంబంధించి ఒకసారి టికెట్స్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఏ రోజైతే ట్రైలర్ వచ్చిన నెక్స్ట్ డే నుంచి దురంధర్ పార్ట్ 2కి సంబంధించి మనకు బుకింగ్స్ అయితే పెయిడ్ ప్రీమియర్ సంబంధించి ఓపెన్ కావడం జరిగింది. అడ్వాన్స్ బుకింగ్ కాదు, ఓన్లీ పెయిడ్ ప్రీమియర్. సో పెయిడ్ ప్రీమియర్ సంబంధించి మనం ఒకసారి టికెట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే, మనం ఈ రిపోర్ట్ తీసుకునే సమయానికి ప్రపంచవ్యాప్తంగా పెయిడ్ ప్రీమియర్ సంబంధించిన టికెట్ దాదాపుగా 3 లక్షల టికెట్లు సేల్ కావడం జరిగింది. సో ఓవరాల్గా టోటల్ గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా పెయిడ్ ప్రీమియర్ సంబంధించి 22 కోట్ల రూపాయలని ఇప్పటి వరకు వసూలు చేయడం జరిగింది. విత్ బ్లాక్డ్ సీట్స్తో ప్రపంచవ్యాప్తంగా 22 కోట్ల రూపాయలని వసూలు చేయడం జరిగింది. అండ్ ఇండియన్ మార్కెట్లో ఈ సినిమా ఇప్పటి వరకు పెయిడ్ ప్రీమియర్ సంబంధించి దాదాపుగా 2,37,000 టికెట్లను సోల్డ్ చేయడం జరిగింది. వితౌట్ బ్లాక్డ్ సీట్స్తో 13,70,00,000 రూపాయలు వసూలు చేస్తే, ఇండియాలో విత్ బ్లాక్డ్ సీట్స్తో 19,46,00,000 రూపాయలని ఇప్పటి వరకు దురంధర్ పార్ట్ పెయిడ్ ప్రీమియర్ సంబంధించి వసూలు చేయడం జరిగింది. ఒకసారి టికెట్ వాల్యూ కూడా ఏ లాంగ్వేజ్ నుంచి ఎంత రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, మెయిన్గా దురంధర్ పార్ట్కి ఆల్మోస్ట్ ఎక్కువ రెస్పాన్స్ ఉంది నార్త్ మార్కెట్ నుంచే కాబట్టి, నార్త్ సినిమా కాబట్టి హిందీ మార్కెట్ నుంచి ఇప్పటి వరకు పెయిడ్ ప్రీమియర్స్ రూపంలో 17 కోట్ల రూపాయలు రావడం జరిగింది. తెలుగు మార్కెట్ నుంచి 14 లక్షల రూపాయలు రావడం జరిగింది. అండ్ నన్ను ఆశ్చర్యపరిచింది ఏంటంటే తమిళ మార్కెట్. సో తమిళ మార్కెట్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. తమిళ మార్కెట్ నుంచి 20 లక్షల రూపాయలని, మలయాళం మార్కెట్ నుంచి 2 లక్షల రూపాయలని వసూలు చేయడం జరిగింది. ఏదైతే పెయిడ్ ప్రీమియర్స్ ఉంటాయో పెయిడ్ ప్రీమియర్స్ సంబంధించి. ఇక యూఎస్ఏ గురించి మాట్లాడుకున్నట్టయితే, యూఎస్ఏ టికెట్ సేల్ వచ్చేసి ఇప్పటి వరకు దాదాపుగా 38,500 టికెట్లను సోల్డ్ చేయడం జరిగింది. టికెట్లు లొకేషన్స్ వచ్చేసి 550 లొకేషన్స్ ఇప్పటివరకు. దీని ద్వారా యూఎస్ఏ డాలర్స్ రూపంలో $6,18,000 అయితే రావడం జరిగింది. దీన్ని మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసినట్టయితే దాదాపుగా 5 కోట్ల రూపాయలు. సో ఏంటంటే ఓవరాల్గా మన ఇండియాలో ఈ పెయిడ్ ప్రీమియర్ సంబంధించి ఏవైతే షోస్ ఉన్నాయో ఈ షోస్ దాదాపుగా 7,500 పైగా పెయిడ్ ప్రీమియర్ సంబంధించి షోసే ఉండడం జరిగింది. అండ్ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవ్రీ వన్ అవర్కి 7,500 టికెట్లు యావరేజ్గా సేల్ కావడం జరుగుతుందంటే సినిమాకి ఏ రేంజ్లో రెస్పాన్స్ ఉందో అర్థం చేసుకోండి. అండ్ సినిమా అనేది ఏదైతే పెయిడ్ ప్రీమియర్స్ షోస్ పడుతున్నాయో మనకు 18th రోజున ఏదైతే పెయిడ్ ప్రీమియర్స్ పడతాయో ఆ పడ్డ తర్వాత థియేటర్లు ఆగవిగా కంటిన్యూగా రన్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే కొన్ని చోట్ల సినిమా లేట్గా స్టార్ట్ అయింది అనుకోండి, యాక్చువల్లీ 5 గంటల నుంచి స్టార్ట్ ఉంది, బట్ లేట్గా స్టార్ట్ అయితే సినిమా నిడివి 4 గంటల 5 నిమిషాలు. 4 గంటల 5 సినిమా అంటే 2 షోస్ అయిపోయేసరికి మినిమం ఒక 9 అవర్స్ పడుతుంది అనుకోండి. మధ్యలో ఆ ఇంటర్వెల్ ఆ గ్యాప్, టికెట్స్ గ్యాప్ అదంతా కలుపుకుంటే ఖచ్చితంగా ఒక 9 గంటలు పడుతుంది. అంటే నైట్ షో స్టార్ట్ అయింది అనుకోండి, 18th రోజు అయితే ప్రీమియర్ స్టార్ట్ అవుతాయో నెక్స్ట్ డే కూడా సినిమా కంటిన్యూగా రన్నే అవుతూనే ఉంటుంది. ఎందుకంటే చాలా పెద్ద సినిమా అండ్ ఈ సినిమా కోసం ఇండియన్ ఆడియన్స్ మొత్తం వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా పెయిడ్ ప్రీమియర్స్ రూపంలో కూడా అద్భుతమైన కలెక్షన్స్ అయితే ఈ సినిమా సొంతం చేసుకోవడం జరుగుతుంది. అండ్ ట్రేడ్ పండితులు ఏమంటున్నారంటే ఈ సినిమా ఓన్లీ పెయిడ్ ప్రీమియర్స్ రూపంలోనే దాదాపుగా
30-35 కోట్ల రూపాయలను వసూలు చేస్తుంది. ఓన్లీ పెయిడ్ ప్రీమియర్స్ నుంచే సినిమా 30-35 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. అంటే ఇది ఇండియన్ హిస్టరీలో ఒక రికార్డ్ అవబోతుంది. ఎందుకంటే పెయిడ్ ప్రీమియర్స్ రూపంలో ఈ సినిమా 30-35 కోట్ల రూపాయలు వసూలు చేయగలిగితే ఇప్పటివరకు పెయిడ్ ప్రీమియర్స్ రూపంలో అంత వసూలు చేసిన సినిమా ఏది కూడా లేదు. మరి ఇప్పటివరకు పెయిడ్ ప్రీమియర్స్ రూపంలో ఎక్కువగా వసూలు చేసిన సినిమా ఏంటంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ సినిమా పెయిడ్ ప్రీమియర్స్ రూపంలో 21 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఎందుకంటే ఓజీకి ఎలాంటి హైప్ ఉందో మనందరికీ తెలుసు. ఓజీ సినిమాకి బాలీవుడ్లో కూడా మంచి హైప్ ఉండే మెయిన్ ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేసిందంటే మ్యూజిక్ వల్ల ఆ సినిమాకి ఇంకా మన డైరెక్టర్ సుజిత్ వల్ల సినిమాకి వేరే రేంజ్ హైప్ వచ్చింది. బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ సొంతం చేసుకోవడం జరిగింది. అండ్ డే 1 కూడా అద్భుతమైన కలెక్షన్ సొంతం చేసుకోవడం జరిగింది. అండ్ పెయిడ్ ప్రీమియర్స్ రూపంలో 21 కోట్ల రూపాయలని వసూలు చేయడం జరిగింది. మరి ఈ రికార్డ్ని దురంధర్ పార్ట్ బద్దలు కొడుతుందా అంటే బద్దలు కొట్టడం కాదు, ఆల్రెడీ బద్దలు కొట్టేసింది. ఎందుకంటే ఈ సినిమా ఇప్పటికీ దాదాపుగా 22 కోట్ల రూపాయలని పెయిడ్ ప్రీమియర్స్ రూపంలో వసూలు చేయడం జరిగింది. అండ్ పెయిడ్ పండితులు చెప్తుంది ఏంటంటే 30-35 కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తుందంటే మరి లాంగ్ రన్లో ఈ సినిమాకి సంబంధించిన రికార్డ్ని నెక్స్ట్ ఏ సినిమా బద్దలు కొడుతుందని పక్కన పెడితే ప్రజెంట్ అయితే సినిమాకి పెయిడ్ ప్రీమియర్స్ రూపంలోనే ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తుంటే మన సినిమా రిలీజ్ అయిన తర్వాత మొదటి రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి. సో దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. మొదటి రోజు ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఎంత ఉండే అవకాశం ఉంది, 200 కోట్ల ఈ సినిమా టచ్ చేస్తుందా లేదా అనేది వేరే వీడియోలో మాట్లాడుకుందాం. కాకపోతే ఈ సినిమా ఇంకో రికార్డ్ని కూడా ఎగరగొట్టబోతుంది మన సౌత్కి సంబంధించి ఒక సినిమాకి సంబంధించిన రికార్డ్ని ఈ సినిమా ఎగరగొట్టబోతుంది డే 1. మరి అది ఏ సినిమా మీకు తెలిస్తే మీరు కింద కామెంట్ చేయండి. అండ్ ఏ రికార్డ్ ఎగరగొట్టబోతుందో కూడా మీకు తెలిస్తే మీరు కింద కామెంట్ చేయండి. దురంధర్ పార్ట్ డే 1 200 కోట్లను టచ్ చేసే అవకాశం ఉందా లేదా అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.